జనసేనలోకి ఏవి రంగనాథ్ ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తలు నిజమైన పవన్ కళ్యాణ్తో ఉన్న అనుబంధం రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారంపై ఆయన స్వయంగా షాకింగ్ క్లారిటీ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ త్వరలో రాజకీయాల్లోకి వస్తారని, ముఖ్యంగా జనసేన పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఆయన ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలతో పాటు తెలంగాణ జనసేన బాధ్యతలు కూడా ఆయనకే అప్పగిస్తారనే పోస్టులు సోషల్ మీడియాలో చెక్కలు కొట్టాయి. అయితే ఈ ప్రచారాలపై రంగనాథ్ తాజాగా పూర్తి స్పష్టత ఇచ్చారు. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. తన ఉద్యోగాన్ని ప్రశాంతంగా చేసుకునే అవకాశం ఇవ్వాలని, ఆధారాలు లేని ప్రచారాలను నమ్మవద్దని కోరారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో తనకు చాలా ఏళ్లుగా పరిచయం ఉందని, పవన్ కళ్యాణ్తో కూడా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అయితే వ్యక్తిగత పరిచయం ఉండడం వల్లే రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రచారం చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఇక పవన్ కళ్యాణ్ కి సంబంధించిన జన్వాడ భూమి వివాదంపై ఆయన వివరణ ఇచ్చారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం పవన్ కళ్యాణ్ 2014 రైతుల నుంచి పట్టా భూమిని కొనుగోలు చేశారు. ఆ తర్వాతే చెరువుకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. అలాగే ఆ భూమిలో చెరువును పూడ్చడం, నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం లేదా సహజ స్వరూపాన్ని మార్చడం వంటి అంశాలు గుర్తించలేదని తెలిపారు. అయితే చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం పరిధిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని గుర్తించి దాన్ని తొలగించాలని సూచించినట్లు వివరించారు. అదే సమయంలో ఇలాంటి భూముల విషయంలో ప్రతి ఒక్కరికి ఒకే నిబంధనలు వర్తిస్తాయని, ఎవరి విషయంలోనూ ప్రత్యేకంగా వ్యవహరించబోమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ఒత్తిళ్లు లేదా రాజకీయ విమర్శల ఆధారంగా కాకుండా చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా హైడ్రా చర్యలకు సంబంధించిన కొన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇటీవల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల అమలుపై ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి న్యాయపరమైన చర్యలపై పరిశీలన చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి జనసేనలో చేరుతున్నాననే ప్రచారాన్ని ఏవి రంగనాథ్ స్పష్టంగా ఖండించారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి ప్రభుత్వ బాధ్యతలపైనే ఉందని తెలిపారు.